డాక్టర్ గారు, తనకెలా ఉంది? ఆయనకి మీరేమవుతారమ్మా? ఆయన మా ఆడపడుచు భర్త. అతనికి గాయం బాగా లోతుగా అయిందమ్మా. తనకు ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్కి ఒక 3 లక్షలు ఖర్చు అవుతుంది. వెళ్ళి కౌంటర్లో డబ్బు కట్టి బిల్లు తీసుకురండి. డాక్టర్ గారు, ముందు ఆపరేషన్ స్టార్ట్ చేయండి. నేను అమౌంట్ తీసుకొచ్చి పే చేస్తాను. లేదమ్మా, ఆపరేషన్ స్టార్ట్ చేయాలంటే ముందు డబ్బులు కట్టాలి. అది హాస్పిటల్ రూల్. ఇప్పటికే బ్లడ్ చాలా పోయింది. ఆలస్యం అయితే అతని ప్రాణానికే ప్రమాదం. 3 లక్షలంటే ఇప్పటికిప్పుడు ఎలా వదినా? శౌర్య, కంగారు పడకు. నేను ఎలాగోలా చేసి తీసుకొస్తాను. లక్షల కోసం నా సిద్ధార్థని చంపుకునే పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలొదినా? నా సిద్ధార్థని ఎలా కాపాడుకోవాలి? నువ్వేమీ టెన్షన్ పడకు, నేనున్నాను కదా, ఏదో ఒకటి చేస్తాను. డబ్బులు నేను కట్టేశాను. డాక్టర్ గారు వెళ్ళి ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఇలాంటి అవసరం ఏదన్నా వస్తుందనే మీ వదిన నన్ను పంపించింది. చాలా థ్యాంక్స్. లే శౌర్య, అయ్యో ఏంటమ్మా ఇది? నేనేమన్నా పరాయి వాడినా? నువ్వు నాకు బిడ్డలాంటి తనివి. నీ కష్టం నా కష్టం కాదా? నువ్వు బాధపడుతుంటే మీ అన్నయ్య వాళ్ళలాగా చూస్తూ ఉండగలననుకున్నావా? ఆ అబ్బాయికి ఏమీ కాదు. ఎంత డబ్బు ఖర్చైనా నేను చూసుకుంటాను. అతన్ని మామూలు మనిషిగా తీసుకొచ్చే బాధ్యత నాది. ఇంక నువ్వు ఏడవకు శౌర్య, ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఊరుకో. నీకోసం ఏమైనా చేసే భూమి ఉన్నంత వరకు నీకు ఏ కష్టం రాదమ్మా. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు రుద్రాణి. నీలాంటి దాని మీద పగ తీర్చుకోవాలనుకుంటే నువ్వు నీ పరివారం మొత్తం అంతా కలిసి వచ్చినా కూడా మా ఇద్దరికి సమాధానం చెప్పలేరు. ఓ ఆడపిల్లని అడ్డం పెట్టుకుని ఏదో చేయాల్సిన అవసరం మాకు లేదు. అదే ఆడపిల్లని అడ్డం పెట్టుకుని నువ్వే ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నావు. ఈరోజేదో నీ కొడుక్కి దెబ్బ తగిలిందని దానికి మమ్మల్ని బాధ్యుల్ని చేయాలని చూస్తున్నావా? మాలాంటి శత్రువులు నీకు చాలా మంది ఉన్నారు. వాళ్లలో కడుపు మండిన వాళ్ళెవరో నీ కొడుకుని చంపాలని చూసుంటారు. వెళ్ళే అది కనుక్కో. అంతేకాని ఇంటి మీదకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిన్ను ఇంకొకసారి ఇటువైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడేలా చేయాల్సి వస్తుంది. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏంటి రుద్రాణి, గొడవలు పడ్డం నీకే తెలుసు అనుకుంటున్నావా? గొడవలు పడాలి, నీ స్థాయికి దిగజారాలనుకుంటే ఒక్క క్షణం పట్టదు. పద్ధతిగా పెరిగాం, పద్ధతిగా ఉంటున్నావు. ఆ పద్ధతి దాటకూడదనే నువ్వొచ్చినా నీ కొడుకొచ్చినా మా హద్దు మేం మీరలేదు. నువ్వు మా ఇంటి మీదకి వచ్చినట్టు మేము నీ ఇంటి మీదకి రావడానికి 5 నిమిషాలు పట్టదు. వచ్చిన ప్రతిసారి పద్ధతిగా ఉండమని చెప్పాం తప్పితే ఏ రోజు నీలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు. నీ కొడుకుతో తప్పు చేయించింది చాలక ఆ తప్పు మా మీద రుద్దాలని చూస్తున్నావా? నీ కొడుకు మీద ఎవరో దాడి చేస్తే అది మేము చేసామని నిందిస్తున్నావా? నిన్ను కానీ నీ కొడుకును కానీ ఏదో చెయ్యాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళం. కానీ అలాంటి అవసరం మాకు లేదు. ఎవరు చేశారో వాళ్ళింటికెళ్ళి మాట్లాడుకో. ఇంకోసారి ఇలా ఇంటి మీదకి వచ్చావంటే మా అన్నయ్య చెప్పినట్లు మేమిద్దరం మీ ఇంటికి రావాల్సి వస్తుంది.